First of all, please excuse me those people who cannot understand my language because I am not fluent in English. And ఇప్పుడు తెలుగు వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఒకసారి చేయలేబట్టండి. ఓకే వెల్, మీరు అందరూ ఎప్పుడన్నా రాన్ రాన్ రాజగుర్రం గాడిదైంది అనే ఒక సామెత వినున్నారా? ఈరోజు దేశం లోపల ప్రభుత్వ వ్యవస్థ కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, అదే విధంగా ఉంది. ఎందుకంటే నూతన జాతీయ విద్యా విధానాన్ని ఇంత పర్టికులర్గా మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఏముంది అంటే, మొన్న రామాలయం అనేది ఇనాగ్రేట్ జరిగిన తర్వాత ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో వచ్చింది. ఏంటంటే ఒక చిన్న పాపకి వాళ్ళ తల్లి నేర్పిస్తుంది అన్నట్టు. మనకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అని చెప్పి మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటే వాళ్ళ తల్లి ఏం చేసిందంటే ఏ ఫర్ అయోధ్య రాముడు, బి ఫర్ భద్రాద్రి రాముడు, సి ఫర్ సింతగుట్ట రాముడు, డి ఫర్ డోర్నకల్ రాముడు, ఈ ఫర్ ఎలకదుర్తి రాముడు అని చెప్పి ఇట్లా రాముని పేర్లు అన్నిటితోటి కలగలిపి ఒక ఆల్ఫాబెట్స్ని తయారు చేసి చాలా బలవంతంగా, చాలా ఫోర్స్ఫుల్గా ఆ పాపతోటి చదివించి ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. అంటే రాను రాను ఎంత వెనక్కి వెళ్తున్నాం మనం, శాస్త్రీయ విద్యకు చాలా దూరం అవుతున్నాం. దీనికి మొట్టమొదటి అడుగు వాళ్ళు ఆల్రెడీ వేశారు. దే హ్యావ్ టేకెన్ ఫస్ట్ స్టెప్ ఆల్సో. సో మనం దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం అక్కడనే ఉంది. అండ్ దీన్ని వ్యతిరేకిస్తూ నేను చాలా పాటలు రాశాను. ప్రస్తుతం ఇక్కడ సందర్భోచితంగా నేను విద్యార్థి లోకానికి ఒక పిలుపునిస్తూ నేను రాసినటువంటి పాట పాడతాను. రావోయి తమ్ముడా విద్యార్థి యోధుడా, రావోయి తమ్ముడా విద్యార్థి యోధుడా, ఉద్యమాలు కొత్తగా నీవో యుద్ధ వీరుడా, నిరుపేదల విద్య కొరకు సమర శంఖమూదగా, నిరుపేదల విద్య కొరకు సమర శంఖమూదగా, సమయం వచ్చిందిరా సన్నాహము చేయరా, రావోయి తమ్ముడా విద్యార్థి యోధుడా. కూలి చేసే పేదలకు చదువెందుకంటున్నాడు, చదువెందుకంటున్నాడు, ఫీజులను పెంచివాడు చదవకుండా చేస్తున్నాడు, చదవకుండా చేస్తున్నాడు, నాణ్యమైన విద్య కొరకు నిధులియానంటున్నాడు, నిధులియానంటున్నాడు, ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయనంటున్నాడు. రాజ్యము ఇది రాజ్యము, మతోన్మాద రాజ్యము, రాజ్యము ఇది రాజ్యము, మతోన్మాద రాజ్యము, మనిషిని మనిషిగా చూడని మనువాద రాజ్యము, మనిషిని మనిషిగా చూడని మనువాద రాజ్యము, సమానత్వం అన్నది సహించలేని రాజ్యము, సమానత్వం అన్నది సహించలేని రాజ్యము, ఈ నియంతలను ఎదిరించే అనంత విశ్వాసముతో రావోయి తమ్ముడా విద్యార్థి యోధుడా, ఉద్యమాలు కొత్తగా నీవో యుద్ధ వీరుడా. మనం మధ్యలోనే చదువులను ఆపేయాలని, మనకు శాస్త్రీయ విద్య అనేది దక్కకూడదని, మనల్ని పూర్తిగా విద్యకు దూరం చేయాలని పేద వర్గాలను చాలా కుట్ర చేస్తున్నారు మనువాదులు. కాబట్టి డొనేషన్లు గట్టలేక, ఫీజుల పిడితాల లేక, ఫీజుల పిడితాల లేక, చదువు చెప్పే సారు లేక, సర్కారు సాయం లేక, సర్కారు సాయం లేక, ఖజానాల పైస లేక, గోసలు ఇనటోడు లేక, గోసలు ఇనటోడు లేక. ఏం చేస్తాం మనం? ఒకవేళ ఫీజులు పెంచినప్పుడు అదేవిధంగా మనల్ని చదవకుండా చేసినప్పుడు, ప్రొఫెసర్లు సబ్జెక్ట్స్కి చెప్పడానికి లేనప్పుడు మనం ఏం చేస్తాం? చదువును ఆపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నడిమిట్లా చదువునాపనరక యాతనవుతుంటే నిగ్గదీసి అడుగుదామురా కదలిరా, వాళ్ళ గల్ల బట్టి గుంజుదామురా కదలిరా, ఆ ఢిల్లీ గుండెల దెరటట్టురా కదలిరా, పూలే సావిత్రిబాయిలా కదలిరా, అభినవ అంబేద్కరు వైరా కదలిరా. థ్యాంక్ యూ వెరీ మచ్.